మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ యొక్క ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అభిప్రాయాలు మాకు తెలియచేయండి, మీ సంతోషాన్ని తెలియచేయండి. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా కొనసాగించాలని ఒక ఆశ ఉంది. ఈ యొక్క కార్యక్రమాల కోసం మీరు ప్రార్థన చేయండి. యూట్యూబ్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు మీకు అందుబాటులో ఉన్నాయి. సిలువ సువార్త అని టైప్ చేస్తే మా యొక్క కార్యక్రమాలు మీకు వస్తాయి. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీ వందనాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యం అనే జీవాహారాన్ని మా అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నా మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రభు రాకడెప్పుడో మనకు తెలియదు కనుక దేవుని సంఘము ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. వ్యక్తి సిద్ధపడాలి, కుటుంబం సిద్ధపడాలి, సంఘం సిద్ధపడాలి. సిద్ధపాటు అనేది నీతోనే ప్రారంభం కావాలి. ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ యోబు గ్రంథం 22 అధ్యాయం 23వ వచనంలో, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు అని వాక్యం చెప్తుంది. మనకి 4 గుడారాలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. ఈ గుడారాల్లో ఉండే దుర్మార్గతను మనం తీసివేసుకోవాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడతామని వాక్యం చెప్తుంది. ప్రియులరా, మొదటి గుడారం మన శరీరం. గుడారం అంటే అర్థం ఏంటంటే తాత్కాలికమైంది. ఈ లోకంలో ఉన్నంత వరకునే అది ఉపయోగపడుతుంది. శరీరము ఈ లోకంలో ఉన్నంత వరకునే ఉపయోగపడుతుంది. కనుక శరీరంలో ఉండే దుర్మార్గతను మనం తొలగించుకోవాలి. శరీరం ఉండే దురాశ, కోపము, ఇచ్చలు, శరీరాశలు, శరీర కార్యాలు, ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి. మన శరీరం దేవుని ఆలయం అని చెప్తుంది కనుక దేవుని ఆలయముగా మన శరీరాన్ని మలుచుకోవాలి. రెండవ గుడారం మనం నివాసం చేసే ఇల్లు. మన ఇంటిలో ఉండే దుర్మార్గత మనకి తెలియకోకుండానే ఉంటుంది. అన్యాయంగా సంపాదించింది, అక్రమంగా సంపాదించింది, మోసం చేసి లంచాల ద్వారా తీసుకున్నది, వడ్డీల ద్వారా తీసుకున్న సొమ్ము కానీ వస్తువులు కానీ మన ఇంటిలో ఉంటున్నాయి. అది దుర్మార్గత. అటువంటి దుర్మార్గాన్ని మనం తీసివేయాలి. ప్రియులరా, మన ఇంటిలో దేవుని మందస్సం ఉండాలని వాక్యం చెప్తుంది. దేవుని మందస్సం మన ఇంటిలో ఉంటే అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే ప్రియులరా, మూడవ గుడారం దేవుని యొక్క మందిరం. దేవుని మందిరంలో దేవుడు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. కనుక మందిరములో ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ఏర్పాట్లు ఉన్నప్పుడు కూడా మందిరములో పరిశుద్ధత లేకపోతే దేవుడు ఆ స్థలంలో ఉండేవాడు కాదు అని మనం గమనించాలి. కనుక దేవుని మందిరములో దేవుని క్రమం జరగాలి, దేవుని పద్ధతి జరగాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమన్నాడు దేవుడు. కనుక ఈనాడు దేవుణ్ణి ఆరాధించే విషయంలో మానవుల పద్ధతుల ప్రకారంగా మనం ఆరాధన చేస్తున్నాం. అది దుర్మార్గత. దేవుని
ఇష్ట ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా మనం ఆరాధించాలి. దేవుని మందిరములో దేవుని క్రమం జరగాలి. అంత మాత్రమే కాదు, దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుని మందిరములో మన పచ్చని ఒలీవ చెట్ల వలె ఉండాలి. కనుక పచ్చని చెట్టు అయి ఉంది, అది ఒలీవ చెట్టు అయి ఉంది. ఈనాడు సంఘములో పచ్చని చెట్లు లేవు, ఫలాలిచ్చే చెట్లు లేవు, ఒలీవ చెట్ల వలె తగ్గించుకునే స్వభావం కలిగిన వారు కూడా లేరు. చాలా విచారకరమైన సంగతి. ఈనాడు సంఘాల్లో ఫలాలు లేని చెట్లు ఉన్నాయి, ఆకులు తప్ప పండ్లు లేని చెట్లు ఉన్నాయి, ఎండిపోయిన చెట్లు ఉన్నాయి, ప్రియులరా, ముండ్ల చెట్లు కూడా ఉన్నాయి. కనుక సంఘములో మనం దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్ల వలె ఉండాలి. 4వ గుడారం మన నివాసం దేవుని సంఘం. దేవుని సంఘములో దేవుడు ఏకాత్మను కోరుకుంటున్నాడు, ఏక మనసు కోరుకుంటున్నాడు, ఐక్యతను కోరుకుంటున్నాడు. కనుక ఆది సంఘములో 3000 మంది చేర్చబడినప్పుడు కూడా వారందరూ కూడా ఏక మనసు కలిగి దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. సంఘములో ఏక మనసు లేకపోవడం దుర్మార్గత. ప్రియులరా, సంఘములో కులం గురించినటువంటి ప్రస్తావన రాకూడదు, అది దుర్మార్గత. సంఘములో కులాలు లేవు. మనమందరం కూడా దేవుని రక్తం చేత కడగబడ్డాం. శారీరకంగా మన తండ్రులు వేరైనప్పుడు కూడా ఆత్మ సంబంధమైన తండ్రి మనకొక్కడే కనుక మన మధ్యలో కులాలు కానీ, వర్గాలు కానీ, జాతులు కానీ ఏవి కూడా మనకి ఉండవు, సంఘాల్లో ఉండకూడదు. ఉంటే అది దుర్మార్గత. ప్రియులరా, సంఘములో, ఆది సంఘములో మరి దేవుడు మనకి కొన్ని కృపావారాలు ఇచ్చాడు. ఆ కృపావారాలు చాలా విధాలుగా ఉన్నాయని మనం నేర్చుకుంటూ, కృపావారాల్లో భాషలు మాట్లాడేవారు, భాషలేక అర్థం చెప్పేవారు, ప్రవచన వరం, ప్రియులరా మరి బోధించే వరము, ఈ విధంగా స్వస్థత పరిచే వరం, ఎన్నో వరాలు దేవుడు కృపావరాలు సంఘములో ఉన్న వారికి ఇచ్చారు. అయితే భాషల గురించినటువంటి విషయాలు మనం గతించినటువంటి ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులరా, ఆది సంఘములో అన్య భాషలు మాట్లాడారు, మేడగదిలో అన్య భాషలు మాట్లాడారని వాక్యం చెప్తుంది. అన్య భాషలంటే అర్థం తెలిస్తే ఈనాడు సంఘాలు ఇటువంటి గందరగోళం ఉండదు. అన్య భాష అంటే మనకి తెలియని భాష. లోకంలో ఎన్నో భాషలు ఉన్నాయి, కానీ అన్నిటికీ స్పష్టత ఉంది, అన్నిటికీ లిపి ఉంది, స్క్రిప్ట్ ఉంది. వాటిని మనం చదవగలుగుతాము, రాయగలుగుతాం, ముద్రించగలుగుతాం. అది భాష అంటే. అన్య భాషలు అంటే మనం తెలుగు ఉంది, అక్షరాలు ఉన్నాయి, వ్యాకరణం ఉంది, ముద్రిస్తాం, చదువుతాం. అలాగే అన్య భాషలు కూడా ఉన్నాయి. కానీ మేడగదిలో మాట్లాడిన వారు అన్య భాషలు అంటే అక్కడ మాట్లాడిన భాషలు, ఆ భాష తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ భాష తెలిసిన వారు ఉన్నారు. కనుక ఇదేమి మనం మాట్లాడే భాషలో వీళ్ళు మాట్లాడుతున్నారని వాళ్ళు ఆశ్చర్యపోయారు. కనుక ఈనాడు భాషల గురించినటువంటి వైవిధ్యాలు సంఘాల్లో ఉన్నాయి. భాషలు మాట్లాడవచ్చని కొంతమంది అంటున్నారు, భాషలు నిలిచిపోయాయని కొంతమంది అంటున్నారు. ఆది సంఘంలో భాషలు మాట్లాడారు కదా, ఇప్పుడు మాట్లాడితే తప్పేంటని కొంతమంది అంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. భాషల గురించి అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడంటే, ఆనాటి సంఘాల్లో కూడా ఇటువంటి విభేదాలు వచ్చినాయి. ఆ విభేదాల్ని పరిష్కరించడానికి పౌలు ఏం చెప్తున్నాడంటే, 1 కొరింథీ పత్రిక 14:10 లోకమందు ఎన్నో వివిధములకు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. లోకములు ఎన్నో భాషలు ఉన్నాయి, కానీ అన్నీ మనకు అర్థమవుతాయి, ఏది కూడా స్పష్టంగా మరి ఉండదు అని చెప్తున్నాడు. అన్నీ స్పష్టంగానే ఉంటాయి. ఆ భాష వ్రాయచ్చు, మాట్లాడవచ్చు, ఆ భాష ఇతరులకు అర్థమవుతుంది, అన్నీ ఆ భాషలకి ఉన్నాయి. లోకంలో ఉన్న భాషలన్నిటికీ స్పష్టత ఉంది, క్లారిటీ ఉంది. కానీ ఈనాడు సంఘాల్లో మాట్లాడే భాషలు అర్థవంతంగా ఉంటున్నాయా, వాటికి స్పష్టత ఉంటుందా అనేది మనం ఒకసారి ఆలోచించాలి.
కనుక లోకంలో ఉన్న ఏదో అన్య భాషలు మాట్లాడేవాళ్ళు లోకంలో ఉన్న ఏదో ఒక భాషతో మాట్లాడాలి. ఆ స్వస్థత కలిగినటువంటి భాషల్లో మాట్లాడితే ఆ భాష తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నా పర్వాలేదు, లేకపోతే మాట్లాడిన వాళ్ళు ఆ భాష యొక్క అర్థం చెప్పేవారుగా ఉండాలి. భాషలు మాట్లాడడం వరకునే సరిపోదు. వాక్యం ఏం చెప్తుందంటే భాష మాట్లాడితే దానికి అర్థం చెప్పే శక్తి కూడా ఉండాలి, లేకపోతే భాషలు వ్యర్థమవుతాయని వాక్యం చెప్తుంది. కనుక మరి భాషలు మాట్లాడే వారి గురించి పౌలు ఏం చెప్తాడంటే 1 కొరింథీ పత్రిక 14:2 ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. భాషలు మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలిసిన దేవునికి అన్ని భాషలు తెలిసింది కనుక, దేవుడే మనుషులను సృష్టించాడు కనుక దేవుడికి అన్ని భాషలు కూడా తెలిసింది. కానీ సంఘంలోని వారికి ఆ భాష తెలియదు. భాషలు మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు ఇంకా పొడిగిస్తూ ఏమంటాడంటే 14:4 భాషతో మాట్లాడువాడు తనకే క్షేమావృద్ధి కలుగా చేసుకొనును అని వాక్యం చెప్తాం. మిగిలిన వాళ్ళకి క్షేమావృద్ధి కాదు, భాషలు మాట్లాడేవాడికి వాడికే ప్రయోజనం, కానీ సంఘానికి క్షేమం అభివృద్ధి మేలుకరంగా ఉండదు. భాషలు మాట్లాడమని బైబిల్ చెప్తుంది, కానీ భాషలు మాట్లాడేవాడు తనకే క్షేమావృద్ధి కలుగుతుంది, కానీ మిగిలిన వాళ్ళకి క్షేమావృద్ధి కలగదు అని వాక్యం చెబుతూ ఇంకా పౌలు ఏమంటాడంటే 13 భాషతో మాట్లాడేవాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయిసు. గనుక నేను భాషతో ప్రార్థన చేసినడలా నా ఆత్మ ప్రార్థన చేయును, కానీ నా మనసు ఫలవంతముగా ఉండదు. నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నావు, కానీ ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. భాషలు మాట్లాడేవాడు క్షేమాభివృద్ధి పొందుతాడు. ప్రియులారా, వాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు, కానీ ఎదుటివాడి పరిస్థితి ఏంటి, సంఘములో మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఎప్పుడైతే అర్థం కాదో వారికి క్షేమాభివృద్ధి కలగదు, సంఘానికి క్షేమాభివృద్ధి కలగదు భాషలు మాట్లాడే వల్ల. కనుక అటువంటి పరిస్థితులు ఈనాడు సంఘాల్లో జరుగుతున్నాయి. ఏవేవో భాషలు మాట్లాడుతూ ఉన్నారు, సంఘాలు గలిబిలి అయిపోతున్నాయి, విశ్వాసులు గలిబిలి అయిపోయి ప్రియులారా ఏవేవో చేస్తున్న పరిస్థితులు, ఏవేవో జరుగుతున్న పరిస్థితులు కొన్ని సంఘాల్లో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, భాషలు మాట్లాడే వారి గురించి పౌలు ఏం చెప్తాడంటే 1 కొరింథీ పత్రిక 14:23 సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషతో మాట్లాడుతుండగా ఉపదేశము పొందని వాడైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాట్లాడుచున్నారని అనుకుందురు కదా. పౌలు చాలా వివరంగా చెప్తున్నారు. ఎవడైనా సంఘములు అందరూ కూడా భాషలతో మాట్లాడుతున్నప్పుడు అన్యుడైన వాడు, దేవుని ఎరగని వాడు, అవిశ్వాసి అయిన వాడు ఆ స్థలానికి వచ్చినప్పుడు ఆ భాషల వాడికి అర్థం కాక వీరందరూ వెర్రివాళ్ళరా అని అనుకునే అభిప్రాయం కూడా ఉంది అని పౌలు చెప్తున్నాడు. వాడి ఆత్మకు క్షేమం లేదు, వాడు ఏమాత్రం కూడా రక్షించబడని పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులారా, భాషలు మాట్లాడడం వల్ల ఆత్మలు రక్షించబడవు, మరి సంఘములు ఎవరు కూడా చేర్చబడరు. వారికే క్షేమాభివృద్ధి కలుగుతుంది, కానీ సంఘానికి కానీ బయట వాళ్ళకి కానీ అన్యులకు కానీ ఏమీ ప్రయోజనము లేదు అని బైబిల్ చెప్తుంది. కనుక భాషలు మాట్లాడేవాడు, అర్థం చెప్పేవాళ్ళు అక్కడ లేకపోతే భాషలు మాట్లాడే విధానం అంతా కూడా తప్పు అని వాక్యం చెప్తుంది. కనుక ప్రియులారా, పౌలు ఇంకా ఆ మాటలు పొడిగిస్తూ పౌలు ఏం చెప్తాడంటే 1 కొరింథీ పత్రిక 14 ఈ 14 అంతా కూడా భాషల గురించి, ప్రవచనాల గురించి మాట్లాడుతూ వచ్చాడు. 14:18 నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను, అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. నేను మీకంటే ఎక్కువగా భాషలు మాట్లాడగలుగుతాను.
భాషలు మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు, సంఘానికి క్షేమవృద్ధి లేదు కనుక నేను 10,000 మాటలు భాషలతో మాట్లాడడం కంటే ఇతరులకు బోధ కలుగునట్లు 5 మాటలు పలికితే చాలు అని పౌలు చెప్తున్నాడు. భాషల యొక్క మరి నిష్ప్రయోజనాన్ని పౌలు అక్కడ చెప్తున్నాడు. 10,000 మంది 10,000 మాటలు మాట్లాడడం, భాషలు మాట్లాడడం కంటే ఇతరులకు బోధ కలిగినట్లు, ఇతరుల రక్షణ కొరకు, ఇతరులకు మేలు కలిగినట్లు 5 మాటలు మాట్లాడితే నాకు మేలని చెప్తున్నాడు. కనుక ప్రియులరా, భాష అనేది సువార్త కాదు. భాష అనేది వారిలో ఏమాత్రం కూడా మారు మనసు కలిగించదు. భాషల ద్వారా ఆత్మలు రక్షించబడవు. కనుక ప్రియులరా, ఈ విధంగా భాషలు మాట్లాడుతున్న పరిస్థితులు సంఘాల్లో క్షేమాభివృద్ధి లేదు, ఆత్మలు రక్షించబడవు, మరి వారికి మారు మనసు కలిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం. పౌలు ఏమంటాడంటే 14:22 కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకు సూచనయ్యాయి. ఈ విధంగా భాషలు మాట్లాడడం గురించి పౌలు చెప్తూ, మరి భాషలు మాట్లాడవచ్చు కానీ అర్థం చెప్పేవాళ్ళైనా ఉండాలి, దానికి ఆ స్పష్టత ఉండాలని లేకపోతే వాటి వల్ల ప్రయోజనము ఏమాత్రము కూడా లేదు అని పౌలు చెప్తూ, ప్రవచన వరం గురించి కూడా పౌలు మాట్లాడుతూ అదే అధ్యాయంలో చెప్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 14:1 విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ప్రవచన వరం అపేక్షించు, అది కృపావరాల్లో ఒకటని మనం నేర్చుకున్నాం. ప్రవచన వరం కనుక ప్రవచన వరం ఏం చెప్తుందంటే 14:3 క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. వాడికి క్షేమాభివృద్ధి ఎదట వాళ్ళకి క్షేమాభివృద్ధి కలిగేటట్టుగా, వారి పాపమును గూర్చి హెచ్చరించేవాడిగా, వారి బాధల్లో ఆదరణ కలిగించే ప్రవచన మాటలు ఎదుటి వాళ్ళకి క్షేమాభివృద్ధి కలుగజేస్తాయి. ఈ విధంగా ప్రవచన వరమును గురించి పౌలు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచనయ్యాయి ఉన్నదని. కనుక 1 కొరింథీ పత్రికలోని 14:24 పౌలు ఏం చెప్తాడంటే, అందరూ కూడా ప్రవచనం అక్కడ చెప్తూ ఉంటున్నప్పుడు, సంఘములో ప్రవచిస్తూ ఉంటున్నప్పుడు, మరి అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధల వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడడు. ప్రవచనాలు చెప్పడం ద్వారా, ప్రవచన వరం ఆ మాటలు పలకడం వల్ల అవిశ్వాసి అయిన వాడు ఆ మాటలు విన్నప్పుడు ఆ మాటల ద్వారా తన పాపస్థితిని తెలుసుకొని హృదయములో మార్పు పొంది ప్రియులరా, మరి మారు మనసు పొందే అవకాశాలు ఉన్నాయని పౌలు గారు చెప్తున్నారు. కనుక ప్రవచనాలు చెప్పడం ద్వారా, ప్రవచనాలు అంటే రాబోయేది, వారి జీవితంలో జరిగేది, వారి యొక్క మరి జీవితం గురించి మాట్లాడేది ప్రవచన వారు. కనుక పాపి లేకపోతే రక్షించబడిన వాడు అన్యుడు ఆ ప్రవచనం జరిగించే స్థలానికి వచ్చినప్పుడు, వాడి యొక్క జీవితము బట్టబయలైనప్పుడు, ప్రవచనాలు వినడం ద్వారా బట్టబయలైనప్పుడు తాను పాపినని గ్రహించి మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది రక్షించబడే అవకాశం ఉంది అని పౌలు చెప్తున్న మాటలు మనం గమనించాలి. అతని హృదయ రహస్యములు బయలుపడును, ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురం చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయను. అతని హృదయ రహస్యాలు బయటపడతాయి, పాపినని గ్రహిస్తాడు, మారు మనసు పొందుతాడు, దేవుని దగ్గర క్షమాపణ అడుగుతాడు, రక్షించబడి సంఘములో చేర్చబడతాడు. భాషలు మాట్లాడడం వల్ల ఆత్మలో రక్షించబడు, ప్రవచనాల ద్వారా మాత్రమే ఆత్మలు రక్షించబడతాయని బైబిల్ మనకి ఖచ్చితంగా తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులరా, చివరిగా పౌలు ఏమంటాడంటే,
మొదటి కొరింథీ పత్రిక 14:40 సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. 14 ప్రవచనం గురించి మీరు నిర్లక్ష్యం చేయొద్దన్నాడు. చివరి వచనాల్లో 40 ఏమంటాడంటే, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడడం ఆటంకపరచకుండా, కానీ సమస్తము కూడా మర్యాదగా క్రమముగా సంఘములో జరగనియండి. దేవుడు అల్లరికి కర్త కాడు. దేవుని సంఘములో అల్లరికి అవకాశం లేదు. సంఘం గలిబిలి కావడం దేవునికి ఇష్టం కాదు. దేవుని సంఘములో మరి ఈ విధమైనటువంటి పరిస్థితులు కొన్ని సంఘాల్లో జరుగుతున్నట్లుగా మనం చూస్తాం. గమనించిన ప్రియులారా, ఈ విధంగా మనం కొన్ని సత్యాలు మనం నేర్చుకోవాలి. సంఘములో ఇటువంటివి జరగడం అనేది దుర్మార్గత. భాషలు మాట్లాడండి అని అంటున్నాడు, కానీ అర్థం చెప్పకపోతే అది దుర్మార్గత. ఆ భాషకి స్పష్టత లేకపోతే దుర్మార్గత. అటువంటి దుర్మార్గాన్ని మీరు తొలగించండి. సంఘములో ఉండే దుర్మార్గత, సంఘములో ఏకమనసు లేకపోవడం దుర్మార్గత, సంఘములో ఐకమత్యం లేకపోవడం దుర్మార్గత, సంఘములో కులాల గురించి ప్రస్తావన రావడం అనేది దుర్మార్గత. దేవుడు తన స్వరత్నం ఇచ్చి సంపాదించిన సంఘంలో దుర్మార్గతను మనం తీసివేసుకోవాలి. లేనిపోని వివాదాలకి మనం దారి చూపించకూడదు. సంఘాలు ఈనాడు గలిబిలైపోతున్నాయి. ఏది సత్యమైనదో ఏది అసత్యమైనదో తెలియక ఈనాడు సంఘాల్లోని విశ్వాసులు అటు ఇటు ఊగిసలాడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. గమనించిన ప్రియులారా, దేవుని సంఘంలో, దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంఘంలో దుర్మార్గత ఉంది. ఆ దుర్మార్గతను మనం తీసివేయాలి. ఇప్పుడు మరలా నోవహు వాడ దగ్గరికి వచ్చాం. నోవహు వాడను చితిసారకం నాణతోటి ఏకకర్రతోటి కట్టాడు. పై భాగం నుండి కింద భాగం వరకు కూడా చితిసారకం నాణనే ఉపయోగించాడు. దేవుని సంఘములో కూడా కేవలము దేవుని రక్తం చేత కడగబడిన వారే, మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది బాప్తిసం పొందిన వారు మాత్రమే సంఘములో ఉండాలి. ఏక మనసు ఉండాలి. సంఘములో అరలు ఉన్నాయని కూడా నేను చెప్పుకున్నాం. ప్రియులారా, దేవుడి నోవహుతో ఏమన్నాడంటే, ఆదికాండం 6:14 చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను అని చెప్తున్నాడు. వాడికి లోపట కీలు పుయ్యాలి, వెలుపట కూడా కీలు పుయ్యాలి. కీలు అనేది ప్రియులరా, అది వాటర్ ప్రూఫ్గా పనిచేస్తుంది. ఆ చెక్కకి మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు వాడ నీటిలో ఉండాలి కనుక వాడలోకి నీరు రాకుండా ఉండడానికి ప్రియులరా వాటర్ ప్రూఫ్గా కీలు పూయమని చెప్పాడు. వెలుపట మాత్రమే పూయమనలేదు, లోపల కూడా కీలు పూయ. అంత పెద్ద వాడికి ఆ కీలంతా కూడా పూయడానికి ఎక్కడ సంపాదించాడు, ఎంత శ్రమపడ్డారో నోవహు అతని కుమారుడు. చిన్న విషయమేమీ కాదు. కీలు దానిని వేడి చేయాలి, మరి బ్రష్ తోటి అదంతా కూడా పామాలి. కీలు ఎందుకు పూయమన్నాడంటే ప్రియులరా, ఓడలోని వారికి క్షేమంగా ఉండాలి, ఓడలోని వారికి క్షేమం కలిగేటట్టుగా, వారికి ప్రమాదం రాకుండా క్షేమంగా ఉండేటట్టుగా కీలు పూయమన్నాడు. గమనించండి, నీటిలో వాడ ఉండాలి కానీ వాడలో ఏముండకూడదు, నీరు ఉండకూడదు. ఒకవేళ వాడలోకి నీరు ప్రవేశించినప్పుడు, కీలు లేకుండా వాడలో నీళ్లు ప్రవేశించినప్పుడు వాడేమవుతుందంటే మునిగిపోతుంది. వాడలో ఉండే వారందరూ కూడా ప్రమాదం వస్తారు. కనుక వాడలోని వారు క్షేమంగా ఉండాలంటే కీలు పొయ్యాలి. ప్రియులారా, వాడ దేవుని సంఘము. మరి కీలు ఏమంటే పరిశుద్ధత. వాడలోని వారు, సంఘములోని వారు
లోపల కీలు బయట కీలు ఉన్నట్లుగా సంఘము లోపల పరిశుద్ధత కలిగి ఉండాలి, సంఘము వెలుపల కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. నీరు అంటే లోకం. సంఘము లోకములో ఉంటుంది కానీ సంఘములో లోకము ఉండకూడదు. చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఈనాడు చాలా సంఘాల్లో లోకమే ఉంటుంది. కనుక సంఘములోని బిడ్డలు క్షేమంగా ఉండాలంటే, ఆత్మీయంగా వారు బలపడాలంటే, దేవుని సారూప్యంలోనికి వారు రావాలంటే సంఘములోకి లోకము రాకూడదు. ఆ విధంగా ఉండాలంటే విశ్వాసులైన వారు, దేవుడైన వారు సంఘములో ఎంత పరిశుద్ధత, భక్తి, నీతి కలిగి ఉంటారో బయట కూడా సంఘము వెలుపల కూడా అదే భక్తిని కలిగి ఉండాలి, అదే నీతిని కలిగి ఉండాలి, అదే పరిశుద్ధతను కలిగి ఉండాలి. లేకపోతే సంఘములోకి లోకం వచ్చేస్తుంది. సంఘములోకి ఎప్పుడైతే లోకం వచ్చిందో లోకములో ఉండే ఆత్మీయత కోల్పోతాం. మరి సంఘములో ఉండే ఆత్మీయతను మనం కోల్పోతాం. సంఘములో లోక సంబంధమైనటువంటి కార్యాలు జరుగుతాయి. లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, లోక సంబంధంగా మనం దేవుణ్ణి ఆరాధించే పరిస్థితి వస్తుంది. కనుక దేవుడు కోరుకునేది ఏంటంటే తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాల్సిన ఆ సంఘములో ఈనాడు లోక సంబంధమైన ఆచారాలు, మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషులు కల్పించినటువంటి ఆరాధన క్రమాలు ఈనాడు సంఘాల్లో జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తాం. కనుక ప్రియులరా, సంఘములోకి లోకం రాకూడదు. కీలు ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడే మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటాం. గమనించండి, ఈనాడు నువ్వు సంఘం లోపల ఆదివారం ఎలాగుంటున్నావు, మిగిలిన రోజుల్లో ఎలాగుంటున్నావు? ప్రియులరా, ఆదివారం నాడు ఉన్నంత పరిశుద్ధత మరి మిగిలిన రోజుల్లో నువ్వు ఉండగలుగుతున్నావా? చర్చిలో నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తావు, బయట ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు? చర్చిలో ఎలా మాట్లాడుతున్నాం, బయట ఎలా మాట్లాడుతున్నాం? ప్రియులరా, ఈ విధంగా తోటి విశ్వాసులతోటి ఎలా మాట్లాడుతున్నామో అన్యులతోటి కూడా అలాగే మాట్లాడాలి. మన ప్రవర్తనలో, వైఖరిలో మనం మార్పు తెచ్చుకోవాలి. సంఘంలోకి లోకం వస్తే ప్రమాదం. కనుక పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, భక్తి కలిగి మనం జీవించినట్లయితే సంఘానికి క్షేమాభివృద్ధి కలిగి చేసిన వారు అవుతాం. దేవుని ఆశీర్వాదాలకు మనం ఏమాత్రం కూడా దూరము కాము. కనుక సంఘంలోని బిడ్డలు క్షేమంగా ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ విధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు సంఘములో ఉండే దుర్మార్గతను గురించి మనం మాట్లాడుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. విన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. సంఘములో ఉండే దుర్మార్గతను గురించి మాకు తెలియచేశారు. ఇదిగోని దుర్మార్గత ఉందని కొంతమందికి తెలియడం లేదు ప్రభువా. ఆ దుర్మార్గతను వారు తెలుసుకొని తీసివేసుకునేవారుగా, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించేవారుగా చేయండి. వాక్యం వింటున్న వారందరినీ మీరు దీవించండి. ఇదిగో నేను ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున దీవించండి. వారిలో ఉండే బలహీనతలు మీరు తీసివేయండి, అనారోగ్యాన్ని తీసివేయండి. వివిధ రకాలైన సమస్యలతో ఉండేవారు వారందరికీ మేలు కలుగ చేయండి. నీ కృపలో నడిపించండి ప్రభువా. మరి నీ చిత్తమైతే మేమందరం మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.